కే డ్రామా ఇది పరిచయం అక్కర్లేని పేరైపోయింది. ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా కే డ్రామాల ఊసులేదంటే ఆశ్చర్యమే. మన జీవితాల్లో ఏమో కానీ వాళ్ళ కథల్లో మాత్రం అంతలా లీనమైపోతున్నారు. ఈ డ్రామాల్లో చూపించే క్యూట్ లవ్, లైఫ్ స్టైల్, రెస్పెక్ట్, నేచర్, ఫుడ్, లాంగ్వేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ మన మనసుల్లో చెరగని ముద్ర వేస్తోందనే చెప్పాలి. యువత అనే కాదు, ప్రతి వయసు వారు ఈ డ్రామాలకు ఎంతలా అట్రాక్ట్ అవుతున్నారంటే లైఫ్లో ఒక్కసారైనా సౌత్ కొరియాకి వెళ్ళి రావాలనుకునేంత. గతంలో మన హీరోల డైలాగ్స్, స్టైల్స్ని ఫాలో అయితే ఇప్పుడు అన్యసియో, ఒప్పా, కంసాన్ మీద, సారంగే, మియానే, చించా ఇలాంటి పదాలు వినిపిస్తున్నాయి. అసలు ఈ కే డ్రామాకి అంత క్రేజ్ ఎందుకు వచ్చింది? అదో ఫ్యాంటసీలా ఎందుకు మారుతోంది? నమస్తే, ఇదే ఇవాళ మన టాపిక్, పెరుగుతున్న కే డ్రామా క్రేజ్. చాలా మంది బాబోయ్ అమ్మాయిలకు ఈ డ్రామాల పిచ్చి పట్టుకుంది అని అనుకుంటున్నా ఇండియాలో ఊహించని స్థాయికి వీటి మీద క్రేజ్ పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ లాంటి యాప్స్ కే డ్రామా రియాక్షన్స్, ఒప్పా గోల్స్, చెర్రీ బ్లాసమ్ డ్రీమ్స్ లాంటి రీల్స్, మీమ్స్ ఫ్యాంటసీతో నిండిపోయాయి. కొరియన్ ఫుడ్స్ ఇంట్లోనే ట్రై చేస్తున్నారు. బయట కూడా కొరియన్ రెస్టారెంట్స్ బిజీగానే కనిపిస్తున్నాయి. అసలు ఇదంతా దేనికి? అంతలా ఈ కే డ్రామాల్లో ఏముంది? ఫస్ట్, ఈ కథలు. ఇందులో మన సినిమాలు, డ్రామాల్లో ఉన్నట్టే అన్నీ ఉంటాయి. కాకపోతే ఒక్క ఎపిసోడ్తో మొదలై అలా ఎంత లేట్ అయినా ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉండిపోయామని అంటుంటారు. కే డ్రామా చూడాలనుకుని డిసైడ్ అయితే ఇంకా ఆ ఎడిక్షన్ నుంచి బయటపడడం కష్టమే అని చెప్తారు. ఇంతలా వీటికి ఎడిక్ట్ అయిపోవడానికి మనకి కనెక్ట్ అయ్యే విషయాలు ఏంటంటే, ఎప్పటిలా లవ్ స్టోరీ అని కాదు, వీటిలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది. అమ్మాయిలను, అబ్బాయిలను చూపించే విధానంతోనే ఎమోషనల్గా అటాచ్ అయిపోతారు. వాళ్ళ ఎమోషన్స్ మన రియల్ లైఫ్లో లేని పేషెన్స్, లవ్, పెద్దల పట్ల గౌరవం, లవర్స్ మధ్య స్లో పేస్డ్ బట్ డీప్ ఎమోషన్స్, దాని ప్రెజెంటేషన్ స్టైల్ అంత ఇంటెన్స్గా ఉండటం వల్లే ఇండియన్ యూత్, స్పెషల్లీ అమ్మాయిలు, కే డ్రామాల్లో అబ్బాయిలు అమ్మాయిలను ట్రీట్ చేసే విధానంపై ఫిదా అయిపోతున్నారు. ఒక డ్రామా అయిపోగానే ఇంకో దానికోసం వెతకటం మొదలు. ముందు చూసిన దాని ఫీల్లోంచి బయటకు రావడానికి దానికి తగ్గట్టే ఇంకో దాన్ని ఎంచుకోవటం, ఇదంతా కామన్ అయిపోయింది. ఒక సాంగ్ జంకిన్ని చూస్తే మనకున్న హీరో ఐడియల్స్ మారిపోతున్నాయి. ఒక లీమిన్ హో మాట్లాడితే అబ్బాయిల క్యారెక్టర్ గోల్స్ అప్గ్రేడ్ అవుతున్నాయి. అందుకే క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ, డిసెండెంట్స్ ఆఫ్ ది సన్, హోమ్ టౌన్ చాచాచా, ద కింగ్, ద K2 ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ తయారవుతుంది. నెక్స్ట్, కొరియన్ ఫుడ్. చెప్పాలంటే ఇది టేస్ట్ కోసం కాదు, ఫీల్ కోసమనే ఎక్కువ మంది కొరియన్ ఫుడ్ ట్రై చేస్తున్నారని చెప్పాలి. రామన్, కిమ్చి, తక్బుకి ఇలా చాలా రకాల ఫుడ్స్ను ఆథెంటిక్గా తినడమే ఓ ఛాలెంజ్ అయిపోయింది. దాన్ని చాప్ స్టిక్స్తో పర్ఫెక్ట్గా తినడం అలవాటు చేసుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఫుడ్, కొరియన్ ఆల్కహాల్ సోజు, దీనిపై మన దేశంలో కూడా క్యూరియాసిటీ పెరిగిపోతోంది. డ్రామాలో సోజు సీన్స్ చూస్తూ అదే ఫీల్తో గ్రీన్ బాటిల్ ఫోటోలు కూడా స్టేటస్లో అప్డేట్ పెట్టడం సరదాగా మారింది. చెప్పాలంటే వాళ్ళలాగా లీడ్ చేయడం, ప్రెజెంట్ చేయడం, షేర్ చేయడం లాంటి కల్చర్ను అంగీకరించడం స్టార్ట్ అయింది. కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ఎంత ఫేమస్ అయిందంటే వాళ్ళ ఫుడ్ రీల్స్ చూసిన మన హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు వంటి సిటీల్లో కూడా కొరియన్ రెస్టారెంట్స్ పెరిగిపోతున్నాయి. ఇక స్టైలింగ్, స్కిన్ కేర్, గ్లో గోల్స్ లాంటి ఫ్యాంటసీ ఫీల్. కొరియా అంటే గ్లో. కే డ్రామాస్లో అమ్మాయిలను చూసి చాలామంది స్కిన్ కేర్ జర్నీ స్టార్ట్ చేశారంటే అతిశయోక్తి కాదు. అందుకే మన ఇండియాలో ఇప్పుడు బ్యూటీ ప్రోడక్ట్స్ వైరల్ అయ్యాయి. స్నేల్ క్రీమ్, షీట్ మాస్క్, 10 స్టెప్ రొటీన్ ఇవే ఇప్పుడు అమ్మాయిలకి నైట్ ప్రేయర్స్ లాగా మారిపోతున్నాయి. దీంతో ఈ కాస్మెటిక్స్కి ఇండియన్ మార్కెట్లో మాసివ్ డిమాండ్ వచ్చేసింది. అలాగే కే ఫ్యాషన్, స్టైలింగ్, కొరియన్ అవుట్ఫిట్స్కి మామూలు డిమాండ్ లేదు. ఓ రేంజ్లో సేల్స్ అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. సింపుల్ టీస్, లూజ్ ఫిట్స్, పాస్టల్ టోన్స్, లేదంటే వింటర్లో మఫ్లర్, గ్లోవ్స్తో క్యూట్గా కనిపించాలనుకోవడం కంపల్సరీ అయిపోయింది. ఈ విషయంలో అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా హై క్యూ కట్స్, సాఫ్ట్ బాయ్ ఫ్యాషన్ను అడాప్ట్ చేసుకుంటున్నారు.
నెక్స్ట్ ఫ్యాంటసీ ఎలిమెంట్ చెర్రీ బ్లాసమ్స్ అండ్ ఫస్ట్ స్నో. వీటికి ఎంత కనెక్ట్ అవుతున్నారంటే ఫస్ట్ స్నోలో కన్ఫెషన్ సీన్స్, చెర్రీ బ్లాసమ్ బ్యాక్డ్రాప్లో క్యూట్ లవ్ ప్రపోజల్స్. ఇవన్నీ రియల్ లైఫ్లో ఆ రేంజ్లో జరగవని తెలిసినా సరే పర్మనెంట్గా మనసులో చోటు సంపాదించేసుకుంటున్నాయి. అందుకే ఒక్కసారైనా ఈ ఫీల్ను ఎంజాయ్ చేయాలన్న కోరికతో డ్రీమ్ డెస్టినేషన్లో సౌత్ కొరియాను చేర్చేసుకుంటున్నారు. చెప్పాలంటే ఇప్పటికే చాలామంది ఈ ఎఫెక్ట్తో సియోల్ నుంచి జేజు ఐలాండ్ వరకు డ్రామాల్లో చూపించిన ప్రతి ప్లేస్ను ఫీల్ చేయాలని వెళ్ళొచ్చేసారు కూడా. ఇక భాష, కల్చర్ అండ్ లైఫ్ స్టైల్ను ఓన్ చేసేసుకుంటున్నారు. చెప్పాలంటే కొరియన్ వర్డ్స్ డైలీ కన్వర్జేషన్స్లోకి వచ్చేసాయి. కే డ్రామా చూసి కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్తో చాలామంది భాష నేర్చుకుంటున్నారు. వాళ్ళలాగా దీర్ఘాలు, ఎక్స్ప్రెషన్స్ను సాగదీస్తూ చిన్న చిన్న పదాలతో మాట్లాడుకోవడం కూడా ఒక ట్రెండ్ అయిపోయింది. ఇక తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం, వృద్ధులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం, డిసిప్లిన్తో లైఫ్ లీడ్ చేయడం లాంటివి చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళకి లైఫ్ స్టైల్ కూడా స్లోగా మారుతోంది. అలాగే రీల్స్ అండ్ షార్ట్స్లో కూడా డ్రామా వర్సెస్ రియల్ లైఫ్ కాంట్రాస్ట్ పై రియాక్షన్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ సరే, ఇదంతా పక్కన పెడితే ఈ క్రేజ్లో కొన్ని అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. లీ మిన్యూ, హ్యూమిన్, జీ చాంగ్బుక్, కిమ్ సెన్యూ ఇలా వాళ్ళ స్టైల్, వాళ్ళ వాయిస్, కేర్ అదంతా చూస్తుంటే నేను ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి అన్న థింకింగ్ పెరిగిపోతోంది. కే డ్రామాలో బాయ్స్లా బిహేవ్ చేయాలి అని చూసి రియల్ లైఫ్లో ఆ కంపారిజన్స్ వల్ల డిసప్పాయింట్మెంట్స్ పెరిగిపోతున్నాయి. దీనివల్ల రిలేషన్స్ అన్రియలిస్టిక్ అయిపోయి పార్ట్నర్స్ మీద డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువైపోయే ప్రమాదం ఉంది. ఇక కొందరు కే డ్రామాల్లో అమ్మాయిల్లాగా బిహేవ్ చేయాలని ట్రై చేస్తుంటారు. కానీ రియల్ లైఫ్లో ఆ సీన్లలో చూపించిన విధంగా పేషెన్స్, పొయిటిక్ డైలాగ్స్ లాంటివి ఉండవని, అదంతా ఎడిటింగ్ అని అర్థం చేసుకోవాలి. చూసేదంతా నిజం కాదు, అది కూడా ఓ యాక్టింగ్లో భాగమే అని గుర్తించాలి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ కొరియన్ ప్రపంచం మన మనసుల్ని ఎందుకు తాకిందంటే మనకి కొంతకాలంగా కనిపించని భావాలు వాళ్ళ కథల్లో పలకరించాయి. అందుకే వాళ్ళ ప్రపంచానికి మన ప్రపంచానికి ఎంత వ్యత్యాసం ఉన్నా వాళ్ళ జీవితాల్లోకి ఓ లైన్ దాటి వెళ్ళిపోయాం. కే డ్రామా ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక ఫీల్, ఒక జర్నీ, ఒక ఇన్ఫ్లుయెన్స్. మన విలువలతో మ్యాచ్ అవ్వడం, హార్ట్ టచింగ్ ఎమోషన్స్తో మనల్ని ఆకర్షించడం వల్ల ఇండియాలో ఒక కల్చరల్ వేవ్లా స్ప్రెడ్ అయింది. చెప్పాలంటే కే డ్రామా అసలు మ్యాజిక్ అదే, మనల్ని మనం మర్చిపోయేలా చేస్తుంది. ఇది ఎడిక్షనా లేక ఒక బ్యూటిఫుల్ ఎస్కేపా అన్నది ఒక్కసారి ఫీల్ అయ్యే వరకు తెలియదు. ఏది ఏమైనా లైఫ్లో లవ్ అన్నది చాలా ఫీల్తో ఉంటుంది. అండ్ కే డ్రామా అది చూపించడంలో టాప్ క్లాస్.